ఛానల్ ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారం. సరే, పేరుని దాని గురించి చెప్పాలంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పదవి పోయిన తర్వాత అధికారం పోయిన తర్వాత కూడా ఆయన వ్యంగ్యంగా మాట్లాడటం, విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారిని అయితే తిట్టడం, మా కులస్తుడు అని చెప్పి, మా చుట్టం అని చెప్పి తిట్టడం చూసాం. చాలా ఆయనకి కళ్ళు నెత్తిన వచ్చేసి ఉన్నాయి. అప్పుడు అధికారం పోయిన తర్వాత ఏమైనా దిగుద్దా అనుకుంటే దిగల, అదే ధోరణి మాట్లాడాడు. అయితే ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనిపిస్తారని, ఇదేదో ఎవరో కుట్ర పని చేసింది కాదు, అదే దేవుడే ఆయన ఏం చేశాడు చూపించాడు. ఇప్పుడు పారిపోయాడు, మొత్తం కుటుంబం మొత్తం పారిపోయాడు. మొన్న రైతు ధర్నాలు ఏదో పెట్టారు, సరే రైతులు ఎవరు రాలేదనుకోండి, నాయకత్వం వహించవలసిన ఆయన జిల్లా అధ్యక్షుడు ఆ వైసీపీకి ముందు అసలు బతుకుంటే బలిసాకు తినవచ్చు అనే పద్ధతిలో ఎక్కడికి వెళ్ళాడో, ఏ కలుగులో దాక్కున్నాడో తెలియదు. దొంగలాగా బతికే ఉంటారు. కాకపోతే ఆయన అనుకొని పారిపోవడమే కానీ ఎంక్వైరీ పిలుస్తారు, విచారణ చేస్తారు, తప్పు తేలితే ఆ తర్వాత అదుపులో తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు, మహా అయితే కస్టడీ కోరుతారు, అంతే కదా. సామెతగా చెప్పాను. అయితే ఇవాళ ఎక్కడున్నాడో తెలియదు. రోజు పేపర్లో పేరుని రాని ఎక్కడా అది క్వశ్చన్ మార్క్ తో వస్తా ఉంది. సో బెయిల్ పిటిషన్ వేశారు, దాన్ని ఏదో మళ్ళీ వాయిదా వేశారని చదివారు. అయితే ఈయన వ్యవహార శైలి ఎలా ఉందంటే, ఒకడు ఇంటికి కన్నం వేశారు, కన్నం వేసి ఇల్లంతా ఎతికాడు, ఏం దొరికితే తీసుకెళ్ళారు. తర్వాత దొరికిపోయాడు. దొరికిపోతే ఆ దొంగ అన్నాడంట, నేను ఆ కన్నం పూర్తి చేస్తానంటే నా డబ్బులతో, నీకేం నష్టం లేదు, ఇదిగో మీ ఇంట్లో దోచుకున్న వస్తువులు ఇచ్చేస్తాను అని చెప్పాడు. అలా ఉంది ఈయన పరిస్థితి. ₹1 కట్టేశాడు. ₹1 కట్టేస్తే కేసు అయిపోద్ది అనుకున్నాడు పాపం. ఇలాంటి వాళ్ళు ఎలా మంత్రులు చేశారో అర్థం కావచ్చు. ఖచ్చితంగా అతను తప్పు చేసినట్టుగా ఆ ₹1 కట్టడం ద్వారా, లెటర్ రాయటం ద్వారా ఒప్పుకున్నాడు. ఇక చట్టం తన పని తను చేసుకుని పోతా ఉంటుంది. అందులో భాగమే ఇప్పుడు వాళ్ళు కోర్టుకు వేస్తున్నారు. ఇప్పుడు కోర్టు కూడా ఇలాంటి దొంగల్ని ఏం చేయవద్దు, మీరు ముందస్తు బెయిల్ ఇచ్చేస్తాం, వాళ్ళ మీద కేసులు పెట్టద్దని చెప్పదు. కాకపోతే ఉపశమనం కోసం 1-2 వారాలు ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు. అల్టిమేట్గా కేసు మాత్రం ఖచ్చితంగా బనాయించడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే, ఈ 3100 బస్తాలే మాయమయ్యా, వీళ్ళ హయాంలో 5 సంవత్సరాలు ఎన్ని బస్తాలు ఇక్కడికి వచ్చింది, ఎన్ని బస్తాలు తీసింది, అది మొత్తం కూడా లోతైన విచారణ చేయవలసి ఉంది. చక్కగా చెప్పేశాడు కాబట్టి ₹1 పెనాల్టీ కూడా కడతానంటున్నాడు. దాని మీద పెనాల్టీ వేస్తే పెనాల్టీ కూడా కడతానని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా అయ్యగారు దొరికిపోతాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి కంటే ముందే జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి